రూపాయి గోంగూరెట్టు. ఏమిటి రూపాయికి ఒక్కటేనా? ఒకటి కాకపోతే రెండు వస్తాయా? కూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిలు పచ్చి రొయ్యలు బొమ్మిడాయలు పీతలు పిత్త పెరిగిలు బచ్చల కూర కొత్తిమీర కరేపాకు. గంపెట్టి గంప. నా పేరు సుబ్బులు, మా ఇంటి పేరు మంచం కోళ్ళు. సీనికులు వస్తున్నాయి కూతంత సయ్యండి. అది సరే, పక్కీదులో కాయగూరలను కేకెత్తు ఈ తిరిగేసరికి నీ స్కూల్ అమ్ముతున్నావు. రెండు కలిపి అమ్మటం పాపం కదా. పాపం ఏంటి పాపం? ఎవరికి అది కావాలంటే అది కొనుక్కుంటారు. పైన వెజిటేరియన్, కింద నాన్ వెజిటేరియన్. మాటర్స్ కి మీకు రొయ్యలు గోంగూర వండుకోవాలనుకోండి, దానికొకడికి దీనికొకడికి పరిగెడతారేటి? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నా కాడే ఉన్నాయి. మన అసలే సూపర్ బజారు. సరే గాని ఓ పాల గోంగూరెట్టు. పావలాకి తెచ్చావేంటి? ఇలాగైతే నీ వ్యాపారం దెబ్బైపోద్ది. ఏం దెబ్బైపోదు. అయినా అందరికీ అలా ఎడతానే ఏటి? కొందరు సూత్తే ఎట్ట బుద్ధి అవుద్ది, కొందరు సూత్తే మొత్త బుద్ధి అవుద్ది. తమన్ని తమ మొక్కరు విందండి. తమ ఎట్రాసన పొగరు చూస్తా ఉంటే ఎట్ట బుద్ధి అయింది. నాకు తెలవ కడుగుతాను, ఈ మీసకట్టు మీకు పుట్టుకతో వచ్చిందా? అవును, ఈ ఇంట్లో ఆడంగులు ఎవరూ లేరా? మగంగులు మీరు కొంటున్నారు. ఓహో, వైఫ్స్ గట్రా లేరనుకుంటా. అలాంటి గొడవలేం పెట్టుకోలేదు నేను. అలాగండి, నాకు హస్బెండ్స్ గట్రా ఎవరూ లేరు. తాళి కట్టినడు దివిసీమలో తుఫాన్ వచ్చినప్పుడు యాటకనెళ్ళి సముద్రంలో కొట్టుకుపోయాడు. మళ్ళీ తుఫాన్ ఎప్పుడు వస్తుందా, ఆడెప్పుడు కొట్టుకొస్తాడా అని చూస్తున్నా. ఈ ఏడాది కానీ తుఫాన్ రాదనుకోండి, మీలాంటి మహారాజా అండర్లో ఉండిపోతాను. కొత్త కొత్త తండ్రి తోటకూర గోంగూర బచ్చల కూర కొత్తిమీర కరేపాకు ఎండ్రాయిలు పచ్చి రొయ్యలు బొమ్మిడాయలు పీతలు పిత్త పెరిగిలు